అందరికీ షలోం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో అన్నిత్యము పరిశుద్ధుడు 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 అనే ప్రతిగానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ్ ఎలోహేను ఎక్కాత్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని బలమును అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనల్ని మా రక్షకుడు విమోచకులు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవంత మంచి దేవుడ మెస్సయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి యాషువ నీవయ్యా. యోబు గ్రంథము 25వ అధ్యాయము మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 25వ అధ్యాయంలో షూహీయుడైన బిల్దదు యోబుకు ప్రత్యుత్తరం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, అధికారమును భీకరత్వమును ఎలోహింకు తోడై ఉన్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సదా సమాధానము కలుగజేయుచున్నాడు. ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయింపకుండునా? నరుడు ఎలోహిం దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి, ఎలోహిం దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఎలోహిం దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. నిత్యముగా మనుష్యుడు ఆయన దృష్టికి, ఎలోహిం దృష్టికి పవిత్రుడు కానేరడు అనే విషయాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన నీతి క్రియల చేత, మన ప్రవర్తన చేత, లేక మన ఆలోచనల చేత, మన బలము చేత, మన అధికారము చేత మనము నీతిమంతులము కాలేము అనే విషయాన్ని బిల్దదు యోబుకు సెలవిస్తూ ఉన్నట్లుగా, తెలియజేస్తూ ఉన్నట్లుగా ఈ దినమున నీకు నాకు అదోనేవారు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అదోనేవారి ఎడల, యావే ఎడల, యెహోవా ఎడల మనము భయభక్తులు కలిగి ఆయన మార్గముల్లో నిలిచిన ఎడల, ఆయన ఉపదేశములో నిలిచిన ఎడల మనకు సమస్తము సమకూడి జరుగుతాయి. మనం అభివృద్ధి పొందుతాం, ఆశీర్వదింపబడతాం. మన సంతానం అభివృద్ధి పొందుతుంది అనే విషయాన్ని ఈ దినమున మనకు ఎలోహిం వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.